దీని పేరేంటి అని అడిగితే అస్సలు ఆలోచించకుండా చెప్తాను, పెద్ద వంకాయ అని. మీరు కూడా అదే చెప్తారు కదా. కానీ దీనికి ఇంకో పేరు ఉందండి, ఎగ్ కాని ఎగ్, ప్లాంట్ కాని ప్లాంట్, అదే ఎగ్ ప్లాంట్ అంట. మీకు ఎందుకు ఈ పేరు వచ్చిందో తెలిస్తే కమెంట్ చేయండి. నేను చాలా సేపు దీన్ని చూసాను కానీ నాకైతే అస్సలు అర్థం కాలేదు. దీనిలో ఎగ్ కనిపించలేదు, ప్లాంట్ కనిపించలేదు, కానీ ఎగ్ ప్లాంట్ అని పేరు మాత్రం దీనికి పెట్టేశారు. సర్లే కానీ ఇంతకీ యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతున్న ఈ ఫిష్ రెసిపీ చేద్దామని చెప్పి నేను ఈ వంకాయ తెచ్చాను. ఇంతకీ ఈ వంకాయలో ఫిష్ ఎక్కడ ఉంది అని మీరు అడుగుతారేమో. మరి వైరల్ రెసిపీ ఫిష్ టేస్ట్ కి ఏ మాత్రం తీసిపోదు అని అందరూ చేస్తున్నారు కదా. ఇంతకీ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని నేను కూడా ఈ వంకాయనైతే తీసుకొచ్చేసాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా ఓ ప్లేట్ తీసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ధనియా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుని, కొద్దిగా ఆయిల్ వేసుకుని, నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకోవాలి. వంకాయని నేను చూపించిన విధంగా కట్ చేసుకుని మిశ్రమాన్ని అంతటిని వంకాయకి పట్టేలాగా పట్టించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని ఇలా వంకాయలు పెట్టుకొని దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. అంతేనండి, వంకాయ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంది. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. వాళ్ళు చెప్పింది నిజమేనండో, ఇది ఫిష్ కి తలదన్నేలాగా ఉంది. ఎంతైనా వంకాయ ఫ్యాన్ బేస్ అలాంటిది. మరి రాజు ఎక్కడున్నా రాజే, ఎలా ఉన్నా రాజే. అలాగే కూరగాయలన్నిటిలో రాజు వంకాయే కదా, అందుకే కూరగాయల్లో వంకాయని రాజు అంటారు. దీనికి ఎన్ని పేర్లున్నా సరే నాకు మాత్రం ఇది పెద్ద వంకాయేనండి. ఉంటాను మరి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు సునీత సుబ్రహ్మణ్యం.